అందరికీ నమస్కారం. సాక్షి టీవీ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మనం ఒక చాలా గుండె తరుక్కుపోయే, గుండె పిండేసే లాంటి వాస్తవాన్ని చూడబోతున్నాం. ఇటీవల మనం విన్నాము, చాలామంది భారతీయ విద్యార్థులు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకి చెందిన వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకుని అమెరికాలో అడ్మిషన్స్ పొంది యూనివర్సిటీస్కి వెళ్ళినప్పుడు ఇక్కడ వీసా అయితే దొరికింది, కానీ అక్కడ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో అంటే ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం చెప్పి వివిధ కారణాలతో చాలామందిని వెనక్కి పంపించేశారు. అంటే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మనకు ఒక భయం కలుగుతుంది. అమెరికా అంటే భయం, అమ్మో ఏం అడుగుతారో, ఏం జరిగిపోయింది, అన్యాయం జరుగుతోందా అని చెప్పి. కానీ వాస్తవానికి అమెరికన్ ప్రొసీజర్స్ చాలా సమంజసంగా, చాలా రీజనబుల్గా ఉంటాయి. వాళ్ళు రూల్స్ని ఫాలో అవుతారు. డీవియేషన్స్ ఉన్న చోట ఖచ్చితంగా ప్రశ్నిస్తారని మనకి చరిత్ర కూడా చెప్తోంది. ఇవాళ అలా తిరిగి వచ్చిన ఒక విద్యార్థితో మాట్లాడబోతున్నాం. మన హైదరాబాద్కి చెందిన సమీర్. తను చాలా ఆశలు పెట్టుకుని ఒక మంచి యూనివర్సిటీ, వన్ ఆఫ్ ద రియలీ గుడ్ యూనివర్సిటీస్లో ఎంఎస్ చేయడానికి అక్కడికి వెళ్ళాడనమాట. అండ్ అక్కడ 18 గంటల కొంచెం కష్టతరమైన ఇంటరాగేషన్ తర్వాత తన్ని ఇంటిదారి పట్టించేశారు. అండ్ సమీర్ కొంచెం గుండె ఇలా జారిపోయి తిరిగి వచ్చాడు. హోప్ఫుల్లీ సమీర్ విల్ గెట్ అ వీసా అగైన్ అని ఆశిస్తున్నాం. కానీ అసలు ఎక్కడ తప్పు జరిగింది, ఎందుకు లోపాలు జరుగుతున్నాయి, ఇటువంటివి అక్కడ అడుగుతున్న ప్రశ్నలకి సమాధానాలు చెప్పేటప్పుడు విద్యార్థులు ఎక్కడెక్కడ కొంచెం పొరపాట్లు చేస్తారు, ఈ అంశంపై మాట్లాడడానికి వీ హ్యావ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్ యష్ ఫ్రమ్ ఫ్లై హై కన్సల్టెన్సీ. అండ్ ఫ్లై హై ఇటువంటి విద్యార్థులకి గతంలో కూడా చాలా హెల్ప్ చేసింది. సో సమీర్ కథ వినంగానే సమీర్కి ఏ విధమైన ఛార్జ్ లేకుండా కూడా, అంటే ఉచితంగానే అతనికి మళ్ళీ వీసా సంపాదించి పెట్టే ప్రయత్నంలో ఈ కన్సల్టెంట్ ఉన్నారు. మనందరికీ సుపరిచిత ఈ కన్సల్టెంట్ ఎవరు అంటే లాస్ట్ ఒక 13 ఏళ్ల క్రితం, 15 ఏళ్ల క్రితం ఇలాగే మరొక యూనివర్సిటీ నుంచి కొంచెం తను తిరిగి వెళ్ళినప్పుడు అక్కడ ఇమిగ్రేషన్ నుంచి తిరిగి వచ్చిన యష్ మనందరికీ పరిచయం ఈ మధ్య కాలంలో కూడా. యష్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. నమస్తే అండి. అండ్ సమీర్, వెల్కమ్. హౌ ఆర్ యూ డూయింగ్? ఐఎమ్ ఫైన్. యూర్ ఫైన్ నౌ? Yes. Are you heartbroken? మీకు బాధగా ఉందా? తక్లీఫ్ మే హై ఆప్? Yes, I'm feeling little. ఫీలింగ్ సాడ్. Yeah. సో యష్, మీతో మాట్లాడే లోపు ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ యాక్చువల్లీ సమీర్కి ఏం జరిగిందని చెప్పి. సమీర్, వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ? వాట్ యూనివర్సిటీ డిడ్ యూ గో ఫర్? I went for Concordia University, Wisconsin for my master's in computer science. Right. So, and then what happened? You got a visa here? yes, sir. I applied for a visa for like on 19th. I got my visa on July. So then I was really excited and booked the ticket and went on 18th August. I had my flight from Hyderabad. I went from Hyderabad to Muscat and then Muscat to London. There I stayed for 14 hours layoff. Then from London to I went to Chicago on 19th August. So there the immigration officer asked me a few questions about which college you're going. I said the Concordia University. Then they asked me about which course you're going. I said for computer and information science for masters. Then they asked me what is your accommodations, like that. So I told I will be staying in Chicago. Okay. They were confused, like why are you staying in Chicago? Your college is in Wisconsin. So they gave me a paper to write my exact address on that and fill all the details, like parents' details, my passport number and everything. Then she told me to wait near an officer. Right. Another officer will come and ask you to come with him to integration room. Okay. Then the officer told me to wait there for. I waited for 3 hours. Then asked the officer there where the officer was staying, like on a computer. Then I told him I'm waiting for more than 3 hours. I'm really tired. I didn't have any sleep for 2 days because I was traveling. So they will come and ask you, stay here, sit down. Like they were telling for more than 5 hours. Okay. Then an officer came and told me to come here and took me inside a room. They interrogated everything about what's going on. సో వాట్ డిడ్ ఆస్క్ యూ? ఏం అడిగారు మిమ్మల్ని? అంటే దాదాపు ముందు 3 గంటలు, తర్వాత 5 గంటలు ఇంట్రోగేషన్ తర్వాత, ఇంట్రోగేషన్ వెయిట్ తర్వాత వాళ్ళు వచ్చి, రెండో ఆఫీసర్ వచ్చి అడిగారు మిమ్మల్ని. ముందు అసలు మీరు విస్కాన్సిన్లో చదువుతున్న వాళ్ళు ఎందువల్ల మీరు షికాగోలో ఉంటున్నారని అడిగారు, అంతేనా? ఫస్ట్ క్వశ్చన్. దానికి మీరు ఆన్సర్ చెప్పగలిగారా? I told them I will be staying in Chicago for like 2 to 4 days. Then I will going for the orientation on 23rd.
But did you give them an address in Wisconsin also? No. I told them I will get my accommodation in the college on campus. On campus, you said you will go and look for it. So you didn't give them a proper address Yes. to go. Right. I want to stop you for a minute here, Samir. So యష్ మీరు చూసారంటే ఇక్కడ ఇది వింటే యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఒక విధంగా చూస్తే పెద్దవాళ్ళు పిల్లలు సేఫ్గా ఉండరు కాబట్టి వాళ్ళ ఇంటికి పంపించేస్తారు. అంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఒక ప్రాపర్ అడ్రస్ లేదు అతను ఉండడానికి, ఎక్కడ అవస్థపడతాడు అని పెద్దవాళ్ళు పంపించినట్టు ఒకలా అర్థం చేసుకోవచ్చు. ఇదేంటిది వాళ్ళ రూల్స్ ఫాలో అవ్వలేదని చెప్పి ఇలా పంపించేశారేంటి అని చెప్పి మనం బాధపడచ్చు. విచ్ ఆఫ్ దీస్ ఇస్ రైట్ మీ ప్రకారం? ఇప్పుడు వాళ్ళు ప్రతి స్టూడెంట్ని వీసా వచ్చినంత మాత్రాన యుఎస్కి ఎంటర్ అవ్వాల్సిన పర్మిషన్ ఇవ్వాలని రూల్ లేదండి, అంటే సిబిపి ఆఫీసర్కి. సో ర్యాండమ్గా కొంతమంది స్టూడెంట్స్ని చూసినప్పుడు ఈ స్టూడెంట్ విషయంలో నేను ఇప్పుడు సమీర్తో ఒక హాఫ్ అన్ అవర్ నుండి మాట్లాడుతున్నాను వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ అనేది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు తను పంపించేటప్పుడు ఇప్పుడు ఈ స్వాన్ స్టేట్మెంట్ కనుక చూస్తే నాకు ఒక 3 పాయింట్స్ అర్థమయ్యాయి ఇక్కడ. ఒకటి ఏంటంటే ఈ స్టూడెంట్ యూనివర్సిటీ విస్కాన్సిన్లో ఉంది, బట్ ఇతను ఇచ్చిన అడ్రస్ ఏంటంటే షికాగోలో ఉంది, విచ్ ఈస్ ఆల్మోస్ట్ 100 మైల్స్, అంటే 150 కిలోమీటర్స్, అప్రాక్సిమేట్లీ 150 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో స్టూడెంట్ కాలేజ్కి వెళ్ళాల్సినప్పుడు ఈ 150 కిలోమీటర్ల దూరం ఎందుకు ఉంటాడు అనేది ఫస్ట్ పాయింట్ స్టార్ట్ అయింది వీళ్ళకి. ఆ అడ్రస్ గూగుల్లో డిస్టెన్స్ ఫైండ్ చేసినప్పుడు అది స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఫాలోయింగ్ క్వశ్చన్ ఏంటంటే ఇంత దూరం ఎందుకు ఉండాల్సి వచ్చింది, మీరు యూనివర్సిటీలోనే ఉండొచ్చు కదా, యూనివర్సిటీలోనే డామ్స్ అంటే హాస్టల్ లాగా కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, ఆ డామ్లో ఉండడానికి మీరు ఏమైనా ఎంక్వైరీ చేశారా, అంత దూరం ఎందుకు ఉండాల్సి వచ్చింది, ఎంక్వైరీ చేశారని నెక్స్ట్ క్వశ్చన్ అడిగారు. అడిగినప్పుడు స్టూడెంట్ ఏం చెప్పారంటే, సమీర్ ఏం చెప్పారంటే ఆ ఎంక్వైరీ చేయలేదు. సో అక్కడ అవకాశం ఉన్నప్పుడు 150 కిలోమీటర్ల దూరంలో ఎందుకుంటున్నారని ఒక పాయింట్. రైట్. థర్డ్ క్వశ్చన్, దాని ఫాలోఅప్ క్వశ్చన్ ఏంటంటే మీరు క్లాసెస్ రిజిస్టర్ అయ్యారా అనేది. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఏంటంటే మీరు 150 మైల్స్ దూరంలో 150 కిలోమీటర్స్ దూరంలో ఉంటున్నారు, డామ్ అవకాశం ఉన్నా కానీ యూజ్ చేసుకోలేదు, అండ్ యూనివర్సిటీలో రిజిస్టర్ అవ్వలేదు. సో ఈ 3 పాయింట్స్ని బేస్ చేసుకుంటే స్టూడెంట్కి అసలు చదవాలనే ఇంటెన్షన్ ఉందా లేదా అనేది సిబిపి ఆఫీసర్ ఆలోచిస్తారు. నేను సిబిపి ఆఫీసర్ అయినా కానీ నేను అలానే ఆలోచిస్తా కావచ్చు. రైట్. కానీ స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే అండ్ రూల్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడితే స్టూడెంట్ సమీర్ ఏమని చెప్తున్నారంటే నాకు తనకు కాలేజ్ 28th రోజు స్టార్ట్ అవుతుంది, తను 19th రోజు ఎంటర్ అయ్యారు యూఎస్కి, 7 days టైం ఉంది. అతను ఏమన్నారంటే ఈ ఒక 3 days 150 మైల్స్ దూరంలో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ దగ్గర ఉండి ఇమీడియట్గా 2-3 days తర్వాత ట్రావెల్ అవుతా అని చెప్పినారు. అవును, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వెతుక్కొని దొరకనప్పుడు డామ్స్లో ఉండొచ్చు, ఎందుకంటే డామ్స్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో తన పాయింట్ కూడా వ్యాలిడే. థర్డ్ థింగ్ ఏంటంటే 28th రోజు కాలేజ్ ఓరియంటేషన్ స్టార్ట్ అప్పుడు 1 week ముందు రిజిస్టర్ అవ్వాలి, ట్యూషన్ ఫీ పే చేయాలి అనేది ఎక్కడ రూల్ లేదు. రైట్. క్లాసెస్ రిజిస్టర్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత పే చేయొచ్చు. ఇప్పుడు కానీ ఖచ్చితంగా ఒక ఫీజు కనుక పే చేస్తే ఒక నిబద్ధత, ఒక కమిట్మెంట్ కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. you're actually serious to study. అవును. So Samir, is there a reason why you didn't want to pay your registration fees ahead? I have a chance like to pay the fees in India only, but I thought I have the due date till 28th. I'm going on 20, like my orientation was on 23rd. I have like 7 days. I can go to the college and pay on. So same thing with accommodation also. You wanted to go there and look for accommodation. The accommodation fees are different. Rooms are different. I was like, how is the room and the hygienic or not? Like you wanted to check out everything and doing in person. Yeah. సో వన్ థింగ్ సమీర్, ఐ ఆల్సో నో దట్, అంటే మాకు తెలిసింది మీరు చాలా కష్టపడి మీ నాన్నగారు మీకోసం ఈ డబ్బులు సమకూర్చారు. Is that right? Yes, my father sold his house and that amount was in my bank account for like 40 lakhs. So I told them I have my money, original money, not a duplicate. They told me no, this is a fake bank statement. I gave them the bank statement. They told it was fake. So I told them you can verify the bank and call them. So they told it's night time, they will not pick up. So I told them I have bank statement for 6 months ready in my phone. So I showed them. But they told, can you bring the credentials from your dad? I told yes, I can call him and get the credentials. They said okay. Then they didn't answer anything. Okay. యష్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఇది ఎందుకు ఏం జరిగిందని చెప్పి? అంటే బ్యాంక్ స్టేట్మెంట్ ఇస్తానని చెప్పిన బ్యాంక్ స్టేట్మెంట్లో మీరు లాస్ట్ టైం మనం ఇదే విషయంపై ఇంటరాక్ట్ అయినప్పుడు అప్పటికప్పుడు సడన్గా ఒక బ్యాంక్లో డిపాజిట్ అయిన అమౌంట్స్ ఉంటే కనుక వాళ్ళు దాన్ని కొంచెం శంకిస్తారు, డౌట్ చేస్తారని చెప్పారు. సమీర్ విషయంలో ఏమై ఉంటుంది ఈ విషయంలో?
సమీర్ విషయంలో ఫినాన్షియల్గా ప్రాబ్లం లేదండి, ఎందుకంటే ఐ ఆల్సో లుక్ డెట్ హిజ్ రీసెంట్ బ్యాంక్ స్టేట్మెంట్స్. వాళ్ళు ఆల్మోస్ట్ 1 year నుండి ఫండ్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఓకే, లెట్స్ సే ఇప్పుడు పేరెంట్స్కి ఒక లెట్స్ సే మీ దగ్గర ఒక 5 కోట్లు ఆస్తున్నా కానీ మీరు ఎప్పుడు కూడా ఒక 1 కోటి రూపాయలు బ్యాంక్ అకౌంట్లో మెయింటైన్ చేయరు ఎవరు. బిజినెస్లో కానీ లేదా ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చే చోట ఇన్వెస్ట్ చేస్తారు అక్కడ. సో ఈ సమీర్ విషయంలో ఏంటంటే వాళ్ళు 1 year నుండి ఈ 41 lakhs మెయింటైన్ చేస్తున్నారు అబ్బాయి ఎడ్యుకేషన్ కోసం. సో ఆ పాయింట్ వాళ్ళు సిబిపి ఆఫీసర్స్ తన క్వశ్చన్ అడిగినప్పుడు హీ వాజ్ వెరీ స్ట్రాంగ్. ఎట్లా అంటే నా దగ్గర స్టేట్మెంట్స్ ఉన్నాయి, మా నాన్నగారిని అడిగి నేను ఐడి పాస్వర్డ్ కూడా ప్రొవైడ్ చేయగలుగుతాను అని అంత కాన్ఫిడెంట్గా చెప్పినప్పుడు దే ఆర్ వెరీ క్లియర్ దట్ ఫినాన్షియల్ గా ఇతను ఓకే అనే విషయం అర్థమైంది. కానీ అది బేసిస్ కాదు, దట్ వాస్ నాట్ ద రీజన్ ఫర్ యూ టు బి సెంట్ బ్యాక్. సో దెన్ వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ దట్? Did they give you, అంటే బాగా చూసుకున్నారా మిమ్మల్ని? Did they give you proper care? They were treating properly, but for us, for Indians, it was like treating like criminals. Okay, but వాళ్ళ రూల్స్ వాళ్ళు ఫాలో అయ్యారు. Yes. They usually, but you were feeling a little intimidated and anxiety. I was having panic attacks. It is very hard to imagine. Andalo, this is your first trip to the United States, and have you been to other countries? I went to Saudi Arabia. You've gone to Saudi Arabia, but you've not ever been to another country in the West. So obviously you would have felt very anxious and చాలా ఆందోళన పడి మీరు మరి అక్కడి నుంచి ఎలా తిరిగి వచ్చావు సమీర్ నువ్వు? Then they told me to wait for till the next flight. Then in the morning, like on 19th August, on 7 o'clock, they told me to come outside from my cell, and they deported me. They put you in a cell? Yes. How was the cell? It was like a small room, like a jail, entirely like a jail. They have a open washroom without flush. They were having flush button light outside the door. They were only flush the toilets, and have a small bed, not even a bed, that was like a mattress, small mattress, plastic. That was really cold. Somehow I slept there. I told them it is really cold, I need some blankets or something. They bought me a thin plastic sheet to put on myself. It was really cold. I asked them for 2 or 3 times. They brought that same thing to me. I told I have a blanket in my luggage. Could you give me that? They said no, that's not the rule. I told them, they have very strict rules in which they operate usually. Yes, I told them you can check the blanket whether I am carrying something illegal or something. And they told no. I stayed there in like it was really cold, freezing. But Samir, after all this, you still want to go back to the US to study? Yes, I'm really excited to go and study in the United States. That is what is గుండె పిండేసే విషయం ఏంటంటే పిల్లవాడు కష్టాలు పడి వచ్చినా కూడా లేదా అమెరికాకి వెళ్ళి చదువుకుంటానని he's so keen. So what do you want to do, Samir, now? I will try my best to get a visa again, and I really hope that United States provide me a visa again, and I want to study in the United States because as you know, United States is well known for this education and opportunities. So I really hope that I get. ఎవరికి ఇలాంటి కష్టం రాకూడదండి నిజంగా సమీర్కి వచ్చిన కష్టం. బట్ టెలర్స్ ఇప్పుడు తను చెప్పిన డీటెయిల్డ్ పాయింట్స్ కొంచెం టఫ్గానే ఉంది, అంటే వింటూ ఉంటే ఎక్కడ ఏం జరుగుతుందో అని చెప్పి. సో ఎక్కడెక్కడ సమీర్ కుడ్ హ్యావ్ బీన్ అ లిటిల్ మోర్ అలర్ట్ ఆర్ ద సిస్టమ్ కుడ్ హ్యావ్ రెస్పాండెడ్ బెటర్ అంటారు మీరు? తను ఒక 3 ఆఫీసర్స్తో మాట్లాడనని చెప్పినారండి. సో ఆ 7-8 hours ప్రాసెస్లో ఒక 3 members వచ్చి తనతో మాట్లాడారు. సో తను ఫస్ట్ ఆఫీసర్తో మాట్లాడినప్పుడు తను క్లారిటీ ఇచ్చింది ఏంటంటే, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను 2-3 days ఇక్కడ టెంపరీ అకామిడేషన్ ఉన్న తర్వాత యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళి అక్కడ ఇవన్నీ చూసి అక్కడ రూమ్స్ అవన్నీ చూసుకొని నేను అక్కడ రిజిస్టర్ అక్కడ ఆ 20 లొకేషన్ సెలెక్ట్ చేసుకుందామని చెప్పొచ్చు అతను. హీ సెడ్ హీ ఆల్రెడీ టోల్డ్, అండ్ నాకు ఇంకా టైం ఉంది కాబట్టి అందుకే క్లాసెస్కి రిజిస్టర్ అవ్వలేదని ఒక పాయింట్ చెప్పారు. ఫస్ట్ ఆఫీసర్తో చెప్పారు ఆ పాయింట్ అది, కానీ ఆ ఆఫీసర్ వెళ్ళి అదే పాయింట్ ఇంకొక ఫాలోయింగ్ ఆఫీసర్తో చెప్పారా లేదా అని మనకు తెలియదు. కాబట్టి సెకండ్ ఆఫీసర్ మళ్ళీ థర్డ్ ఆఫీసర్కి వచ్చేసరికి థర్డ్ ఆఫీసర్ను సమీర్ ముందు కూర్చొని ఈ స్వాన్ స్టేట్మెంట్లో ఇన్ఫర్మేషన్ అంతా ఎంటర్ చేసేటప్పుడు ఆ ఫస్ట్ ఆఫీసర్ చెప్పిన పాయింట్ని అడగకపోవచ్చు దీంట్లో. సో ఇప్పుడు ఈ ఫామ్లో నేను స్వాన్ స్టేట్మెంట్ కనుక చూస్తే దాంట్లో నాకు పాయింట్స్ ఉన్నాయి, కానీ దాంట్లో నేను 2-3 days ఇక్కడ ఉండి దాని తర్వాత మళ్ళీ యూనివర్సిటీ దగ్గరికి వెళ్తా అనే పాయింట్ లేదు. అండ్ ట్యూషన్ ఫీ కట్టడానికి నాకు టైం ఉంది, అందుకోసమే నేను పే చేయలేనే పాయింట్ లేదు ఇక్కడ. అవును, ఇక్కడ సమీర్ తప్పు నేనేమంటానంటే సిబిపి ఆఫీసర్స్ కానీ వాళ్ళది తప్పనను నేను. ఇక్కడ ఈ సమీర్ తప్పు ఏంటంటే స్వాన్ స్టేట్మెంట్ మొత్తం అయిన తర్వాత హీ షుడ్ వెరిఫై దట్, హీ షుడ్ చెక్ ఎవ్రీ డీటెయిల్ విచ్ హీ యాక్సెప్టెడ్
ఇన్ దట్ ట్రాన్స్క్రిప్షన్లో ఏమైతే రాశారో అదంతా చూసి ఈ షుడ్ సైన్. కానీ ఈ సేయింగ్ దట్ హీ సైన్డ్ ఇట్, అది చూసారో లేదో నాకు తెలియదు, బట్ సైన్ చేసిన తర్వాత ఏమవుతామంటే హీ షుడ్ బైండ్ ఫర్ దట్. ఇప్పుడు నెక్స్ట్ టైం వెళ్ళినా కానీ, నెక్స్ట్ టైం వీసాకి వెళ్ళినప్పుడు కానీ ఈ డాక్యుమెంట్స్ అడుగుతారు. అడిగినప్పుడు ఏమవుతుందంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా చెక్ చేస్తారు వాళ్ళు. లక్కీ ఏంటంటే, గుడ్ థింగ్ అంటే నాకు ఈ 21 మెంబర్స్ 18th 19th తెలుగు స్టేట్స్ నుండి ఒక 25 మెంబర్స్ వచ్చారండి. అందులో నేను ఒక 4-5 మెంబర్స్తో మాట్లాడాను. కొంతమంది ఏంటంటే అక్కడ ట్రాన్స్క్రిప్షన్స్ నేను చదివితే అందులో ఫినాన్షియల్స్ కరెక్ట్ ప్రొవైడ్ చేయలేదు. వెన్ దే లుక్ ఎట్ ద బ్యాంక్ స్టేట్మెంట్స్, అందులో బ్యాంక్ స్టేట్మెంట్స్లో కరెక్ట్ ఫండ్స్ లేవు అని. అండ్ ఒక అతను ఏంటంటే కమ్యూనికేషన్ చేశారంటే జాబ్ అక్కడ ఉన్నాయా అని, ఎంత శాలరీ వస్తుంది నాకు అని కమ్యూనికేట్ చేశారు. సో అటువంటి వాళ్ళకు వాళ్ళు ఒప్పుకున్నట్టే కదా అక్కడ, అంటే ఒప్పుకున్నట్టే ఖచ్చితంగా. దానికి నేను హెల్ప్ చేయలేను, అంటే వాళ్ళు అక్కడ ఆల్రెడీ దాంట్లో క్లియర్గా ఉంది. బట్ సమీర్ విషయంలో ఎందుకు మీరు హెల్ప్ చేయగలుగుతారు? అక్కడ వీసా రివోక్డ్ అని వాళ్ళకి రాసిచ్చారు, రివోక్డ్ అని రాశారు, కానీ సమీర్ ఇక్కడ ఇల్లీగల్ థింగ్స్ ఏం చేయలేదు. సో నేను ఏమంటున్నా అంటే నెక్స్ట్ టైం మనం డెఫినెట్గా ట్రై చేయొచ్చు. సేయింగ్ ఎలా ట్రై చేయొచ్చు అంటే, ఈసారి వెళ్ళేప్పుడు డామా లేదా యూనివర్సిటీ నియరెస్ట్ అడ్రస్లో అకామిడేషన్ తీసుకోవచ్చు. అండ్ ట్యూషన్ క్లాసెస్కి రిజిస్టర్ అయ్యి ముందు ట్యూషన్ పే చేస్తే వెళ్ళొచ్చు. అండ్ మంచి యూనివర్సిటీ అండి, ఇక్కడ వెరీ గుడ్ క్రెడిట్స్, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ కానీ GRE కానీ అంతా బాగుంది. How much did you get in your GRE and your proficiency? You got a good score? Yes, I got a good score. I wrote IELTS. English. You wrote IELTS? Yes. Yeah. I got 6.5 overall. That's great. So you're all excited to go. Yes. What are your parents saying, Samir? They are all supporting me, ma'am. They are not depressed or something like that, like me, but they are supporting me. You have been very depressed, right? Yes. Your papa Like was telling me. Your papa was telling me कि बच्चा घर से कमरे से बाहर नहीं आ रहा है. I was really depressed. Like they were treating like criminals. For I was traveling for entire 4 days till I came back to India. They treated like criminals. I didn't have any sleep or any good food to eat. I was really mentally depressed. Yeah. But I'm sure you'll get over this, and your spirit of wanting to say, I'm going to try once again. Yes. To go back to the US and study there. Yes. Because US continues to be one of the best places for education. So Yash, ee point lo I want to, did you go through a consultancy to apply for your? No, I have done entire process my own. On your own? Yes. So we have here, you have the support of Mr. Yash now. Yes. And Yash, మీరు ఇక్కడ ఒక్క విషయం అడగాలి మిమ్మల్ని. అంటే ఈ వీసా ఇమిగ్రేషన్ ఇంటర్వ్యూస్, వీసా ఇంటర్వ్యూ ఇక్కడ, అక్కడ ఇమిగ్రేషన్ ఇంటర్వ్యూ ఎలా అటెండ్ అవ్వాలో కూడా పిల్లలకి తప్పకుండా చెప్పాలి కదా. బికాస్ అన్ని గంటలు ప్రయాణం చేసి ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకి ఒక ఇంటిమిడేటింగ్ ఎన్వైరన్మెంట్ కొంత ఉంటుంది. దే హ్యావ్ టు అంటే బీ కాన్ఫిడెంట్ అండ్ క్లియర్ ఇన్ వాట్ దే కమ్యూనికేట్, లేకపోతే అనవసరంగా రాంగ్ ఇది వెళ్ళొచ్చు. యా, సో ఎలా నేర్పిస్తారు పిల్లలకి యూజువలీ? సో పోర్ట్ ఆఫ్ ఎంట్రీ పోస్ట్ వీసా ఓరియంటేషన్ అని కండక్ట్ చేస్తామండి మేము. అంటే నేను కన్సల్టెన్సీ వెళ్ళమని చాలా ఇంటర్వ్యూస్ చెప్పని, ఏ స్టూడెంట్ కూడా కన్సల్టెన్సీ వెళ్ళొద్దనే చెప్తాను నేను. దే షుడ్ డూ దేర్ ఓన్ రీసెర్చ్. బట్ ఏంటంటే పోస్ట్ వీసా ఓరియంటేషన్ అనే విషయంలో తెలుసుకోవాలంటే, నా కన్సల్టెన్సీకి వచ్చే వాళ్ళకి ఏంటంటే పోస్ట్ వీసా ఓరియంటేషన్లో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, లెట్సే చాలా మంది దగ్గర డబ్బులు ఉంటాయి కానీ ఫస్ట్ సెమిస్టర్కే కదా తీసుకెళ్లాల్సింది, ఇంకా ఎక్కువ డబ్బులు అవసరం లేదని. అండ్ ఇప్పుడు సమీర్ ఆలోచించినట్టు ఇప్పుడే రిజిస్టర్ అవ్వాల్సిన అవసరం లేదని, ఎక్కడైనా ఉండొచ్చని, ఇటువంటి కొన్ని విషయాల్లో వాళ్ళు క్లారిటీగా ఉండరు వాళ్ళు. సో పోస్ట్ వీసా ఓరియంటేషన్లో వీల్ టెల్ ఆల్ దీస్ టు ద స్టూడెంట్స్. రైట్. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు సమ్ ర్యాండమ్గా కొంతమందిని పిక్ చేసి, లెట్సే ఒక 200-300 మెంబర్స్లో ఒకరిని ఇట్లా సెకండరీ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఐ విల్ టెల్ దెమ్ దట్ ఈ స్వాన్ స్టేట్మెంట్ చేసినప్పుడు దే షుడ్ రీడ్. అండ్ ఇక్కడ మన వాళ్ళు ఏంటంటే ఇక్కడ నుండి ఇప్పుడు సమీర్ విషయంలో చూస్తే ఇక్కడ నుండి మస్కట్ నుండి లండన్కి, లండన్ నుండి షికాగోకి ఆల్మోస్ట్ ఒక 20-25 hours ట్రావెల్ చేసినారు. అండ్ మళ్ళీ వీసాకి వెళ్ళే ముందు అంటే ఫస్ట్ ఫ్లైట్ తీసుకునే ముందు ఒక 2-3 days ముందు చాలా స్టూడెంట్స్ షాపింగ్ అని, అందరినీ కలవడం అని, చాలా నిద్ర ఉండదు. ఎగ్జాక్ట్లీ. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆఫీసర్స్ని చూసి లోపలికి వెళ్ళి తీసుకెళ్ళి ఆ ఫోన్ యాక్సెస్ తీయకుండా ఏం చేస్తున్నారో తెలియకపోయేసరికి వాళ్ళకి ఒక ప్రెషర్ ఉంటుంది అక్కడ. అవును. దీని అన్నిటితో ఏంటంటే వాళ్ళు కొన్నిసార్లు సిబిపి ఆఫీసర్ అడిగిన విషయం కూడా తెలియదు వీళ్ళకి, ఏం అడుగుతుందో తెలియక ఎస్ నో అని కూడా చెప్పే పరిస్థితి ఉంటుంది అన్నట్టు. ఈ డాక్యుమెంట్ ఇచ్చడం కూడా అప్పుడు ఏమంటారంటే, ఆ టైంలో స్టూడెంట్ మైండ్లో ఎట్లా ఉంటుందంటే, నన్ను ఇండియాకి పంపిస్తే చాలు, ఇంకా నన్ను యూఎస్కి వెళ్ళకపోయినా పర్లేదు, నన్ను ఇక్కడ వదిలేస్తే చాలు అనే ఫీల్లో చాలా మంది ఉంటారు. కరెక్ట్. సో ఆ పాయింట్ మీద ఏంటంటే వాళ్ళు అడిగిన దానికి ఎస్ అని చెప్పేసి ఇండియాకి రావాలని చూస్తారు అన్నట్టు. అట్లాంటివి వద్దు.
మీరు జాగ్రత్తగా వెరీ వెరీ క్లియర్ ఇన్ వాట్ యు రీడ్ అండ్ సైన్. ఎగ్జాక్ట్లీ. సో యా అండ్ ఇప్పుడు సమీర్ కి ఛాన్స్ ఉంటుందంటారా వీసా మళ్ళీ అప్లై చేయడం? ఉంటుందండి, డెఫినెట్గా ఉంటుంది. అండ్ అక్కడ వీసా రివోక్ చేసినారు అంతే. ఇప్పుడు అదే యూనివర్సిటీ మీద వెళ్ళొచ్చు లేదా అంతకన్నా మంచి యూనివర్సిటీ మీద వెళ్ళొచ్చు. అండ్ సిన్స్ ఈ ఆల్రెడీ హ్యావ్ ఏ వ్యాలిడ్ వీసా, తనకి మళ్ళీ వీసా వెళ్ళాల్సిన అవసరం లేదు. వీ కెన్ యూజ్ ద డ్రాప్ బాక్స్ ఆప్షన్ పెట్టుకొని అండ్ వీ కెన్ గివ్ ఏ కవరింగ్ లెటర్ సేయింగ్ దట్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్. అండ్ ఆ 3 కారణాలు అయితే ఏదైతే చెప్పారో ఆ 3 కారణాలకు my visa was revoked for the following reasons. I did not provide a proof of registration since I had not registered. My accommodation address was almost 100 miles far away from my university study. And మూడోది whatever మన డామ్ లో ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? I didn't find out this thing, and this failed to establish my case of wanting to study in this University of Concordia or whatever. And hence I am reapplying for this visa covering letter. ఆ 3 పాయింట్స్ చేయడానికి కారణాలు ఏంటి? దానికి టైం ఉంది కాబట్టి చేయలేదు, నాకు అక్కడ వెళ్ళి చూసి నేను రూమ్ తీసుకుందాం అనుకున్నా కాబట్టి చేయలేదు. ఆ 3 పాయింట్స్ చేసి ఈ స్వాన్ స్టేట్మెంట్ అటాచ్ చేసి దానికి ఆ ఏ 3 పాయింట్లు అవుతున్నాయో అవి హైలైట్ చేసి ఆ 3 పాయింట్లకు మన రీజన్ ఏంటని పెట్టేసి రిక్వెస్టింగ్ గా చేస్తే there are good chances of getting visa for Samir. There's the good chance. So Samir, I really want to ask you this question. You will try your best and apply for a visa. Yes. And hopefully you will get it. But suppose you don't get a visa, are you going to be disheartened? Are you going to try for other countries, or how are you going to continue your rest of your education? In case if I didn't get a US visa, I will try for another country, because getting a gap in the education will be a disadvantage for me. Or if not, I will search for a job in India only. సో యూ హ్యావ్ యువర్ మైండ్ క్లియర్ ఆన్ దట్ కదా? Yes. తప్పకుండా కానీ నీకు వీసా రావాలని తప్పకుండా మేమందరం కూడా కోరుకుంటున్నాం. బికాజ్ ఇది మోర్ దెన్ ద వీసా అండ్ స్టడీయింగ్ దేర్, వాట్ ఎవర్ హర్ట్ ఆర్ వాట్ ఎవర్ ఏం చెప్పాలి, ఒక విధంగా డిసప్పాయింట్మెంట్ దట్ యువర్ క్యారీయింగ్, అది తప్పకుండా వెళ్ళిపోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సమీర్. అండ్ ఐ హోప్ మీ పప్పాకి మీరు అష్యూరెన్స్ ఇవ్వాలి. Yes. ఏమని? That I will be All getting. right. Yes. ఐ విల్ బి ఆల్ రైట్ అని చెప్పి పప్పాకి అష్యూరెన్స్ ఇవ్వాలి. పప్పా చాలా వరీడ్గా ఉన్నారు, Yes. తెలుసు కదా ఆ విషయం. Yes. Papa was so anxious that you are not coming out of the room, you are not eating properly, you are not mingling with everybody. Yes. I was really depressed, ma'am. I know, I can understand. It's also కొంచెం Because- unusual situations kadamma Yes. ivanni. Because So- I really worked for like one year to get to the United States, like for preparing for my English proficiency, getting a good grade, then applying for visa and passing the visa in first attempt. That was really hard work for me. That's why I was really depressed. నాకు ఏడుపు వస్తుంది వింటుంటే. I really wasted my 1 year through this process. So I don't really want to waste any time more. అండ్ వాళ్ళ నాన్నగారు చెప్తున్నారు దట్ వాళ్ళకు ఒక 60 lakhs వర్త్ ఇల్లుని ఎడ్యుకేషన్ కోసం ఒక 1 year ముందే అమ్మేసి 40 lakhsకి ఏదో అమ్మేసి ఆ 40 లక్షలు తన బ్యాంక్లో పెట్టుకొని వాళ్ళ నాన్నగారు ఏదో చిన్న బట్టల షాప్లో హెల్పర్ లాగా పనిచేస్తారని చెప్పి చెప్తా ఉన్నారు. बहुत अफसोस हो रहा बेटे आपकी कहानी सुन के, बट आप आई एम होपिंग दैट यू विल गेट योर वीसा अगेन and go. సో ఇది ఎంతకాలం పట్టచ్చు యష్? ద వెరీ నెక్స్ట్ అవైలబుల్ సెమిస్టర్ అండి, January 2024కి మనం ట్రై చేయొచ్చు. అండ్ ఐ ఆల్రెడీ స్పోక్ విత్ సమీర్ అండ్ ఇంకా కొన్ని ఇంతకన్నా మంచి యూనివర్సిటీస్ అప్లై చేద్దాము అండ్ యూనివర్సిటీ ఆఫ్ కాంకార్డియాతో కూడా కమ్యూనికేట్ చేస్తామని చెప్పాము. అండ్ ఇమీడియట్గా డెఫరల్ అడ్మిషన్ I-20 తీసుకొచ్చి డ్రాప్ బాక్స్ ఉంటుంది కాబట్టి ఒక 10 to 15 daysలో వీసా కనుక డ్రాప్ చేస్తే 10 to 15 daysలో రావచ్చు. Do you know the story of Mr. Yash? Yes, I heard on the TV news. Yeah. సో యష్కి కూడా ఇంతకంటే మీరు అన్నారు కదా, యూ టెలింగ్ మీ సమీర్ దట్ you felt that they treated you very harshly. Yes. But Yash also was treated very harshly. But look at how he turned his story around. Yes. He came back, he won he won over the whole situation and jeet ke bataye wo. Now he is a green card holder. Yeah. Hai na? Yes. So that is how you win over life. I didn't know about the fly consultancy, but when my father saw it on social media, then he told me to see his videos. Then I was really inspired, so I came to him for help. ఇదే కదండి నిజమైన కథలంటే ఇవే. అంటే ఎలాగా హీఈస్ ఆల్సో ఫ్రమ్ he comes from a Yes. family in a small town, and he came and he went just like you, and उनके पैरों को ट्रैकर्स लगाए थे उस टाइम पे,
because and he didn't do anything. उनकी गलती कुछ नहीं थी. University was a fake university, or it didn't meet the standards of education in the US. But one thing I can tell you, Samir, that whatever they do in the United States and the processes they follow, it is to ensure a certain kind of standardized and security for all the students coming also. Because if you are staying so far away and you are not able to establish where you will stay, it may put you also at risk, because you don't know out of desperation where you will have to go and stay. So they will want to ensure that you're also safe, you're also in an environment which is giving you everything is properly sealed and decided and all that. So which is probably why, this is how I have understood the US, having lived there for a few years. So నాకు కూడా అదే అర్థం అవుతుందండి. విద్యార్థి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా అర్థం చేసుకుని వాళ్ళు మాట్లాడతారని. అంటే పిల్లలకి డబ్బులు ఉండాలని ఎందుకంటారు, అక్కడ పోయి అవస్థ పడద్దు, అవి జాబ్స్ చేసుకోవద్దు, దూరం ఉండద్దని ఎందుకంటారు, మళ్ళీ ఎక్కడ ఉంటాడో పిల్లాడు, ఎట్లా వస్తాడో పోతాడో. సో అన్లెస్ యు ఆర్ కంప్లీట్లీ క్లియర్ ఆన్ ఎవ్రీథింగ్, you will not have a smooth sailing there, right? So that is, am I right? Yeah, ఇప్పుడు సమీర్ వాళ్ళు నన్ను క్రిమినల్ లా ట్రీట్ చేశారు అంటే నాకు నా పాత రోజులు గుర్తు చేసుకుంటున్నాను. అప్పుడు నేను ఆ టైంలో నేను వాళ్ళనే అన్నాను, ఇంకా నేను ఏమైనా క్రిమినల్ పని చేశాను, నన్ను ఇట్లా ఎందుకు చేస్తున్నానని. కానీ ఇప్పుడు లాస్ట్ 15-16 ఇయర్స్లో ఇట్లాంటి చాలా డిపోర్ట్ అయిన వాళ్ళు కానీ వెనక్కి వచ్చిన వాళ్ళు చాలామంది నన్ను దే విల్ మీట్ మీ మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే చాలామందిని వాళ్ళు ఇలా ట్రీట్ చేశారు అంటే ఏంటంటే వాళ్ళ అర్థం ఏంటంటే ఇప్పుడు ఇంతసేపు వాళ్ళకి తెలీదు మీరు ఎన్ని ఫ్లైట్స్ తీసుకున్నారు, ముందు మీరు 20 hours ట్రావెల్ చేశారా, మస్కట్ వెళ్ళారా, అక్కడ నుండి షికాగో వెళ్ళారా, అక్కడ నుండి ఇక్కడికి వచ్చారని వాళ్ళకి తెలియదు. వాళ్ళకి విషయం ఏంటి, వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు పలానా పాయింట్స్ మీద మిమ్మల్ని డిపోర్ట్ చేద్దామని ప్రొసీడింగ్స్లో పెట్టారు. పెట్టినప్పుడు అక్కడ పెట్టినప్పుడు ఆ రూమ్ అవైలబిలిటీ అనేది ఎట్లా ఉంటుంది అంటే చిన్న చిన్న రూమ్స్ ఉండేయండి. సెల్ అని అంటున్నారు, జైల్ సెల్ అని అంటున్నారు, చిన్న చిన్న రూమ్స్, అవి ప్రైవేట్ చిన్న చిన్న రూమ్స్లా ఉంటాయి. అక్కడ ఎట్లా ఉంటారంటే చాలా కంట్రీస్ నుండి డిపోర్ట్ ప్రాసెస్ చేసే వాళ్ళని అక్కడ పెడతారు. అందరినీ ఏంటంటే అందరినీ అట్లానే ట్రీట్ చేస్తారు. ట్రీట్ చేయడం అంటే అక్కడ రెస్టారెంట్స్ వాళ్ళకి కావాల్సిన మంచి ఫుడ్ అదంతా ఇవ్వడానికి ఎయిర్పోర్ట్ ప్రెమిసెస్ లో అంతే. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు తన ఫ్లైట్ 17 hours ఉంది నెక్స్ట్, రైట్, కానీ పక్కన ఉన్న కంట్రీస్ వాళ్ళకి తక్కువ టైమే ఉండొచ్చు. అండ్ తన నెక్స్ట్ అవైలబుల్ ఫ్లైట్కి 17 hours పట్టింది. ఇప్పుడు లెట్స్ సే ఒక 2-3 hours నెక్స్ట్ ఫ్లైట్ ఉంటే 2-3 hours పంపిస్తారు వాళ్ళు. అవును, అదేంటంటే అక్కడ పరిస్థితులను బట్టి వాళ్ళు బెస్ట్ వాట్ ఎవర్ దే డిడ్ దే కుడ్ డు దే డిడ్ అంతే చేస్తారు వాళ్ళు, రైట్. సో బట్ అమేజింగ్ థింగ్ ఏంటంటే సమీర్ నేను ఇంకా వెళ్ళిపోతాను, మళ్ళీ తిరిగి అవకాశం ఇస్తే వెళ్తాను అనడంలోనే తెలుస్తుంది కదా దట్ ఈస్ పాజిటివ్ అండ్ హీస్ టేకెన్ ఇట్ ఇన్ ద రైట్ స్ట్రైడ్. యా, అండ్ తను ఎక్కడ కూడా తప్పు చేయలేదండి. ఐ మీన్ టు సే అక్కడ 2-3 విషయాలలో ఆన్సర్ చెప్పలేదు. తను ఏమంటున్నారు అంటే వేరే ఆఫీసర్ చెప్పినా అంటున్నారు, బట్ అది ఇక్కడ చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ కూడా అయింది. సో ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వాలి సమీర్ ఈసారి వెళ్ళినప్పుడు. అండ్ ఖచ్చితంగా యష్ తిరిగి వచ్చినట్టు యూ షుడ్ యాక్చువల్లీ వీ వాంట్ టు టాక్ అబౌట్ యువర్ స్టోరీ మేబీ a few years from today, okay, where we say that okay, Samir went, he applied for a visa, went, and then he was sent back, and then he went back and finished his masters and came back. Yes. How do you like that? So tell me this, Samir, as we wind up, when they said you are being deported, what was your thought at that time? Kya laga aapko? I was, first thing in my mind came was my parents. Like I didn't talk to them. They didn't told me to use my phone. So I was really worried. First thing that came was my parents' health. Then I told, could I talk to them or contact them? They said no, you can't. I will let them know. So my parents can't talk in English, so I gave my friend's number who was waiting outside the airport to pick me up. So I told them this is the case, then tell to my father. Then they were relieved. Like it was 6 o'clock in the morning. तब तक they were कितना वेट करते होंगे थे? The entire night they didn't पहुंच sleep. गए बोल के फोन करने वाले थे आप? Yes. नहीं किए फोन, No. तो they would have been very worried for you. Yes, they didn't sleep for like 12 hours. Then in the night when I called them, then they slept peacefully. रो दिए होंगे ना? They were crying all night when praying for me that nothing happens to my son. You have other siblings? Yeah, I have total 5. 5. Okay. I am the youngest son. You're the youngest one. Okay. But I'm sorry to hear about, we are really worried for you, Samir, but we are also hopeful now that you will go back and complete your education and keep your entire family proud and happy. Yes. సో యష్, ఇన్ జనరల్ విద్యార్థులకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? స్టూడెంట్ సీజన్ ఎవరికి ఇట్లా మంచిగా అనిపించదండి, ఎంత మనం రాషనలైజ్ చేసుకున్నా. వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చారంటే చాలా మందికి అది చాలా, మీరు ఇప్పుడు వెళ్ళారు జయించేశారు, చాలా పెద్ద కళ అది అమెరికాకు వెళ్ళాలని. అమెరికన్ యూనివర్సిటీస్లో చదువుకోవడం ఒక గ్రేట్ ఆపర్చునిటీ.
వాట్ వుడ్ యూ లైక్ టు టెల్ ది సో స్టూడెంట్స్? ఇప్పుడు కన్సిడర్ వెళ్ళే ప్రతి స్టూడెంట్ని ఇంట్రాగేట్ చేస్తారని అని మైండ్లో పెట్టుకొని వెళ్ళమని చెప్తున్నాను. ఇప్పుడు లెట్స్ సే ఒక 100 మెంబర్స్లో ఒకరిని ర్యాండమ్గా పిక్ చేసి వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారండి. కానీ అందరూ ఏమనుకుంటారంటే మా ఫ్రెండ్ ఏం ఫీజు కట్టకుండా వెళ్ళాడు, మా ఫ్రెండ్ ఇలా ఇట్లాంటి స్టేట్మెంట్స్ తీసుకొని వెళ్ళారు, వాళ్ళకి ఏం అవ్వలేదు, నాకు కూడా ఏం అవ్వదు అనే దాంట్లో వెళ్తున్నారు. కానీ అసంప్షన్స్ పెట్టుకోదండి. అందరూ స్టూడెంట్స్, ఎవ్రీ స్టూడెంట్ కన్సిడర్ దట్ నన్ను అక్కడ సెకండరీ ఇన్స్పెక్షన్ తీసుకెళ్ళినా కానీ నా పరంగా అన్ని కరెక్ట్ ఉన్నాయి అనేది వాళ్ళు చేసుకోవాలి. అండ్ బిఫోర్ గోయింగ్ పోస్ట్ వీసా ఓరియంటేషన్లో అక్కడ ఎలా ఉంటుంది, ముందు ఎలా వెళ్ళాలి, మనం ఏం డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, అక్కడ ఆఫీసర్ మనం అడిగితే ఎట్లాంటి డాక్యుమెంట్స్ మనం చూపించాలి, వాళ్ళని సాటిస్ఫై చేయడానికి మనకు కావాల్సిన ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయా మనకి, అండ్ యూనివర్సిటీ వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడం కావచ్చు, క్లాసెస్లో రిజిస్టర్ అవ్వడం కావచ్చు, ట్యూషన్ పే చేయడం కావచ్చు, అకామిడేషన్ వైజ్ కావచ్చు. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత యూఆర్ నాట్ సపోజ్ టు వర్క్, ప్లీజ్ కీప్ దిస్ ఇన్ మైండ్, యూఆర్ నాట్ సపోజ్ టు వర్క్. అండ్ ఆన్ క్యాంపస్లో 20 hours, అది కూడా యూనివర్సిటీ పర్మిషన్ ఇస్తే తప్ప చేయొచ్చు, తప్ప మిగతాది చేయరాదు. కాబట్టి చేయనప్పుడు ఇంకా అక్కడ వాళ్ళతో మెసేజెస్ చేయడము, జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా లేదా, చేయొచ్చా లేదా, ఎంత శాలరీ వస్తా, ఆ కమ్యూనికేషన్ కూడా పెట్టుకోవద్దు. షుడ్ బి వెరీ ట్రాన్స్పరెంట్ దట్ మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మీ దగ్గర చదువుకునే అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అంటేనే, అవన్నీ మనం యూనివర్సిటీ వాళ్ళకి చూపిస్తేనే వాళ్ళు మనకు అడ్మిషన్ ఇచ్చారు. కాబట్టి ఆ రూల్స్కి బైండ్ అయి ఉండి మనం ఎంటర్ అవుతున్నాం, అక్కడ చదువుకుంటున్నాం. దాని తర్వాత ఫర్దర్గా మనకు 3 years వర్క్ పర్మిట్ ఉంటుంది, 1 or 3 years వర్క్ పర్మిట్ ఉంటుంది. ఆ వర్క్ పర్మిట్లో మనం జాబ్ చేస్తున్నాము. ఫర్దర్గా మనం H1 గ్రీన్ కార్డా అనేది మనం అక్కడ ఆపర్చునిటీస్ ఎక్స్ప్లోర్ చేస్తామనే తప్ప అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళగానే నేను పార్ట్ టైం జాబ్స్ చేసుకోవచ్చు, ఇంత సంపాదించవచ్చు, అంత సంపాదించవచ్చు అనేది మీరు ఇక్కడ ఉన్నప్పుడే ఆ కమ్యూనికేషన్స్ అంతా చేసి లైఫ్ పాడు చేసుకోవచ్చు. యాజ్ ఐఎమ్ టెలింగ్ యూ, సమీర్ చెప్తున్నట్టు కూడా యుఎస్ వీసా అనేది ఒక అదృష్టంలాగా భావిస్తారు ఈ రోజు కూడా. వీసా వచ్చినప్పుడు ఇంకా దాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకొని చేస్తే యుఎస్ ఈజ్ బెస్ట్ కంట్రీ అండి. అక్కడ మనకు మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, మంచి ఎడ్యుకేషన్ ఉన్నాయి, అండ్ మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, సెటిల్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి నేను ఇక్కడ ఆఫీసర్స్ అనట్లేదు, మన స్టూడెంట్స్ని అనట్లేదు, కానీ చాలా వరకు మాత్రం స్టూడెంట్స్ ఇట్లా అక్కడ పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది తెలియక చాలా తప్పులు చేస్తున్నారు. సో షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఎవ్రీ వన్ షుడ్ లెర్న్ అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి, అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకొని దాని నిబద్ధతతో అబైడ్ అయి ఉండాలి. రైట్ Samir, your story today will actually, because you shared all this, it will be a guiding light to so many students like you, who will be going there, and they will at least avoid even missing out on any of these formalities that you perhaps missed out, because of which you are back in Hyderabad today. And Yash, మీరు ఇవాళ చెప్పిన ఇన్ఫర్మేషన్ కూడా ఎప్పట్లాగే చాలా యూస్ఫుల్ ఫర్ స్టూడెంట్స్. సో అమెరికా వెళ్ళే విద్యార్థులు ప్రాథమికంగా సిస్టమ్ని గౌరవించి దాన్ని ఏ విధంగా డీవియేట్ చేయకుండా, టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా ఉండకుండా, మీ తోటి విద్యార్థులకి అయిన ఎక్స్పీరియన్స్ని మీ ఎక్స్పీరియన్స్గా పరిగణించకుండా సిస్టంలో ఉండవలసినవన్నీ కూడా డాక్యుమెంట్స్ పొందుపరిచి కాన్ఫిడెంట్గా ఇమిగ్రేషన్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి సిద్ధమై వెళ్ళాలి. కాబట్టి ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఎవరికి రాకూడదనే కోరుకుంటున్నావు. కానీ ద గుడ్ న్యూస్ ఈజ్ వేల మంది, లక్షల మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం వెళ్తున్నారు. అందరికీ ఇలా అవ్వదు. కానీ అయిన వాళ్ళ కథలు విన్నప్పుడు మాత్రం మనకి ఒక్కసారిగా ఉలికి పడతాం. ఆ ఉలికిపాటు కూడా అవసరం లేదు ఇఫ్ యూ హ్యావ్ ఆల్ యువర్ పేపర్ వర్క్ ఇన్ ప్లేస్. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ ఇంటర్వ్యూ టుడే.